వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకి కూటమి నేతలకు మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటున్న పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా జనసేన కీలక నేత నాగబాబు వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం కడప నుండి గూండాలను తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గీత ప్రస్తావన కూడా తెచ్చారు. తనను టార్గెట్ చేస్తూ దాదాపు 40 మంది రెడ్ హ్యాండిల్ స్మగ్లర్లు తన కోసం పిఠాపురం వచ్చారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనను చంపడానికి ట్రై చేస్తున్నారని, రాళ్లు విసురుతున్నారని, అమలాపురం సభలోనూ సీమ గూండాలు దిగారని, పిఠాపురంలో బ్లేడ్ బ్యాచ్ దిగిందని చెప్పారు జనసేనాని. ఇదే సమయంలో నాగబాబు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు కడప నుండి గూండాలను తీసుకువస్తున్నారన్నారు. ఈ కుట్ర వెనుక మిథున్ రెడ్డి, దాడి శెట్టి, రాజా ఉన్నారని నాగబాబు ఆరోపించారు. వారిద్దరూ కలిసి జనసేనాని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. ఎవరు ఏం చేసినా, ఎంతమందిని తీసుకొచ్చినా పవన్ ను ఓడించడం అసాధ్యమన్నారు. ఇక్కడ 1,00,000 మెజారిటీతో పిఠాపురంలో సేనాని గెలుపు ఖాయమని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న చోట డమ్మీ పేర్లతో వైసీపీ నామినేషన్లు వేయించిందన్నారు. వైసీపీ నేతలు ఓడిపోయే స్టేజ్లో ఉన్నారని, పిఠాపురంలో ఎవరిపైన అయినా చెయ్యి పడితే మామూలుగా ఉండదని హెచ్చరించారు నాగబాబు. పవన్ కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కుట్రలకు తెరలేపుతున్నారని చెప్పారు. ఇక్కడి ప్రజలు పవన్ వెంటే ఉండేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. వార్ వన్ సైడ్ గా మారిపోయిందని, ఈ విషయం తెలియక అధికార పార్టీ నేతలు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. పిఠాపురంలో మెజార్టీ ప్రజలు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, తానేంటో నిరూపించుకుంటానని చెప్పారు. జనసేనాని వెంటే జనం నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ టైంలో కడప గూండాలు, ఎర్రచందనం స్మగ్లర్లు ఎంతమంది వచ్చినా పవన్ ను ఏమీ చెయ్యలేరని చెప్తున్నారు జన సైనికులు. ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.